Hello andariki. So ee roju koncham late ayindi. Sorry for that. So let's get started. Lesson 7. First, kirimas, cut, slice. Okurimas, send. Agemas, give. Moraimas, receive. Kashimas, lend. Karimas, borrow. Oshiemas, teach. Naraimas, learn. Kakemas, make. దేవావో కక్కేమాస్. దేవా అంటే టెలిఫోన్ కాల్. సో దేవావో కక్కేమాస్ అంటే మీకు టెలిఫోన్ కాల్. నెక్స్ట్ తే. తే అంటే హ్యాండ్, హ్యాండ్. హషి చాప్స్టిక్స్. హషి అంటే బ్రిడ్జ్ కూడా, వంతెన, వంతెన కూడా హషి అంటారు. నెక్స్ట్ స్పూన్, స్పూన్. నైఫ్, నైఫ్, నైఫ్. ఫోక్, ఫోర్క్. సారీ. హసామి సిజర్స్. హనామి అంటే చెర్రీ బ్లాసమ్స్, హసామి అంటే సిజర్స్. నెక్స్ట్ ఫుక్సు, ఫక్సు ఫ్యాక్స్. పూరో, వప్పురో వర్డ్ ప్రాసెసర్. పసోకోన్ పర్సనల్ కంప్యూటర్. పంచి పంచ్. హొచ్చిగిసు, హొచ్చిగిసు స్టాప్లర్. నెక్స్ట్ సెరోటేపు, సెలో టేప్ లేదా స్కాచ్ టేప్, క్లియర్ అడ్హెసివ్ టేప్. నెక్స్ట్ హషిగోము, హషిగోము అంటే ఎరేజర్. కమి అంటే పేపర్. కమి అంటే హెయిర్ వస్తుంది, గాడ్ కూడా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడే. హనా, హనామి అంటే ఏం చెప్పుకున్నాం? చెర్రీ బ్లాసమ్ అని చెప్పుకున్నాం లాస్ట్ లెసన్లో. హనా అంటే ఫ్లవర్ లేదా బ్లాసమ్. షాట్సు షర్ట్. నెక్స్ట్ పురోజెంతో ప్రెజెంట్, గిఫ్ట్. నిమోత్సు బ్యాగేజ్, పార్సల్. ఒకానే మనీ. కిప్పు టికెట్. కురిసుమస్సు క్రిస్మస్. నెక్స్ట్ చిచి అంటే మై ఫాదర్. హహా అంటే మై మదర్. ఒతోసాన్ సమ్వన్ ఎల్స్ ఫాదర్. ఒకాసాన్ సమ్వన్ ఎల్స్ మదర్. సో మన ఫాదర్ మన మదర్ అయినప్పుడు ఇవి వాడతాం. వేరే వాళ్ళ ఫాదర్ లేదా వేరే వాళ్ళ మదర్ అన్నప్పుడు ఒతోసాన్ ఒకాసాన్ వాడతాం. మో అంటే ఆల్రెడీ. మదా నాట్ యట్. కొరేకరా ఫ్రమ్ నవ్ ఆన్, సూన్. సుతేకి దెస్నే, సుతేకి దెస్నే అంటే వాట్ నైస్. ఫర్ ఎగ్జాంపుల్ తెంకి అందాం. తెంకి అంటే క్లైమేట్. తెంకి సుతేకి దెస్నే అంటే వాట్ నైస్ వెదర్ లేదా వాట్ నైస్ క్లైమేట్ అని. సో దానికి ఇది వాడతారనమాట. నెక్స్ట్ కైవా చూద్దాం. గోమెన్ కుదాసాయ్. గోమెన్ కుదాసాయ్ అంటే ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడి హోమ్, మే ఐ కమెన్. సో అన్ ఎక్స్ప్రెషన్ యూస్డ్ బై అ విజిటర్. ఎవరైనా ఇంటికి విజిట్ చేసినప్పుడు యూస్ చేస్తారు గోమెన్ కుదాసాయ్. నెక్స్ట్ ఇరాషాయ్. ఇరాషాయ్ అంటే హౌ నైస్ ఆఫ్ యూ టు కమ్. సో వెల్కమ్, లిటిల్ వెల్కమ్. ఎవరినైనా వెల్కమ్ చేసేటప్పుడు ఇరాషాయ్. లేదా మీరు జాపనీస్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఇరాషాయ్ మసే అంటారు, అంటే ప్లీజ్ వెల్కమ్ అని. నెక్స్ట్ దోజో ఓగారి కుదాసాయ్ అంటే డూ కమిన్, డూ కమిన్. నెక్స్ట్ షిత్సురేషిమస్ అంటే థ్యాంక్ యూ, మే ఐ. లిటిల్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ విల్ బి డిస్టర్బింగ్ యూ. సో ఎవరినన్నా ఎక్స్క్యూజ్ మీ కైండ్ ఆఫ్ అది. నెక్స్ట్ వా ఇకాగా దెస్కా అంటే వాంట్ యూ హ్యావ్, వుడ్ యూ లైక్ టు హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ యూస్డ్ వెన్ ఆఫరింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఉందనుకో, కోహి అంటాం కదా కాఫీని మనం జాపనీస్లో. సో కోయివా ఇకాగా దెస్కా, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ అలాగా. తదాకిమాస్ థ్యాంక్ యూ, ఐ యాక్సెప్ట్. సో జపాన్లో తినేటప్పుడు ముందు ఏం చెప్తారంటే తదాకిమాస్ అంటారనమాట, అంటే థ్యాంక్ యూ, ఐ యాక్సెప్ట్, సెట్ బిఫోర్ స్టార్టింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. నెక్స్ట్ రియోకో అంటే ట్రిప్, టూర్. రియోకో షిమస్ ట్రావెల్, అదే సారీ మేక్ అ ట్రిప్, మేక్ అ ట్రిప్. రియోకో షిమస్ అట్లా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఒమియాగే అంటే సోవనీర్, ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి యూరోపా, యూరోపా యూరప్. స్పెయిన్, స్పెయిన్. సో ఇది లెసన్ 7 వొకాబులరీ. నెక్స్ట్ గ్రామర్ చూద్దాం. సో గ్రామర్ వచ్చేసి ఇది. సో ఇక్కడ చూడండి, నౌన్, టూల్ ఆర్ మీన్స్, దే, వర్బ్. ఇప్పుడు మనం దే పార్టికల్ని మామూలుగా ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న లెసన్స్లో దే పార్టికల్ని దేనికి యూజ్ చేసాము అంటే, మనం ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసుకొని ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు మనం దే అనే పార్టికల్ వాడతాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ దేవన్షాదే, బస్సుదే, హికోకిదే. సో దే అనే పార్టికల్ ట్రాన్స్పోర్టేషన్కి వాడతాం. అలా కాకుండా ఇంకా ఏ కేసెస్లో వాడతామంటే, ఏదైనా టూల్ లేదా ఏదైనా మీన్స్ అంటే ఏదైనా పర్పస్ కోసం దేన్నైనా యూజ్ చేస్తున్నప్పుడు దే అనేది వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్
హషిదే తాబేమాస్. ఇప్పుడు నువ్వు తింటున్నావు, దేంతో తింటున్నావు? హషి అంటే చాప్ స్టిక్స్. సో హషిదే తాబేమాస్. నువ్వు ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ యాక్షన్ దేంతో చేస్తున్నావు అనే దానికోసం కూడా దే పార్టికల్ వాడతారనమాట. నెక్స్ట్ నిహోంగోదే రిపోర్తో కక్కిమాస్ అంటే ఐ రైట్ అ రిపోర్ట్ ఇన్ జాపనీస్. ఇలాంటి కేసెస్లో దే పార్టికల్ యూస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సంథింగ్ ఫర్ అన్ యాక్షన్ దెన్ యూ విల్ యూజ్ దే పార్టికల్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ వాటితో పాటు దీనికి కూడా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ సెంటెన్స్ వా గోదే నాందెస్కా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాపనీస్ తెలీదు లేదా ఇంగ్లీష్ తెలీదు. ఓకే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, వేరే అంటే ఈచ్ అదర్ లాంగ్వేజెస్లో ఒక వర్డ్ని ఎలా అడుగుతారు, ఎలా దాని మీనింగ్ అడగాలంటే ఎలా అడుగుతారు అనేది సెంటెన్స్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. అరిగతోవా ఎయిగోదే నాందెస్కా అంటే అరిగతో అంటే ఏంటి? థ్యాంక్ యూ. అరిగతో అనే వర్డ్, ఎయిగో అంటే ఇంగ్లీష్లో ఏంటి, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ అరిగతో ఇన్ ఇంగ్లీష్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ దస్ అని చెప్తున్నారు. సో వాట్స్ అరిగతో ఇన్ ఇంగ్లీష్? ఇట్స్ థ్యాంక్ యూ. అది అంటే మీకు ఏదన్నా ఒక వర్డ్ తెలియకపోతే అది ఇలా క్వశ్చన్ని ఇలా ఫ్రేమ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఉంది, నాన్ అనే దానికి మీకు ఇంగ్లీష్లో మీనింగ్ కావాలనుకో ఎలా అడుగుతారు? నాన్ వా ఎయిగోదే నాందెస్కా అని అడుగుతారు. ఓకేనా? నాన్ లేకపోతే థవేమాస్, నిహోన్ లేదంటే చూగోకు ఏదో ఒక వర్డ్ పెట్టి దాన్ని ఇంగ్లీష్లో ఏం అడుగుతారు అని అడగడానికి ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ వా నిహోంగోదే నాందెస్కా. రివర్స్లో థ్యాంక్ యూని జాపనీస్లో ఎలా అడుగుతారు అని అడగాలనుకోండి. థ్యాంక్ యూ వా నిహోంగోదే నాందెస్కా అరిగతో దెస్. అర్థమైందా? మీరు ఏదైనా వర్డ్ని వేరే లాంగ్వేజ్లో ఏమంటారు అని అడిగే కేసెస్లో ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేయాలి. ఆ వర్డ్ పెట్టి వా పార్టికల్ యూజ్ చేసి ఏ లాంగ్వేజ్లో అడుగుతున్నారో ఆ లాంగ్వేజ్ గోదే నాందెస్కా అని అడుగుతారనమాట. ఏ గోదే, చూగోకుదే, నిహోంగోదే అట్లాగా అడుగుతారనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఏదైనా ఒక వర్డ్ని అడగాలి అనుకున్న కేసులో యూ విల్ యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగేమస్. నౌన్ పర్సన్ని అగేమస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అగేమస్, కషిమస్, ఓషియేమస్. అగేమస్ అంటే ఏంటి? గివ్. కషిమస్ అంటే కూడా అప్పు ఇవ్వడం. ఓషియేమస్ అంటే టీచ్ చేయడం. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి. పర్సన్స్ టు హూమ్ యూ గివ్, లెండ్, టీచ్. ఎవరికైనా చేసేది ఇవన్నీ కూడా. గివ్ అంటే మనం ఇచ్చేది, కషిమస్ లెండింగ్, ఓషియేమస్ అంటే టీచింగ్. సో ఈ వర్బ్స్ వచ్చినప్పుడల్లా ద పర్సన్స్ ఆర్ మార్క్డ్ విత్ నీ పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ యమాదా సాంవా కిమూరా సాన్ని హనావో అగేమష్తా అంటే ఏంటి? యమాదా సాన్వా కిమూరా సాన్ని హనావో అగేమష్తా. అగేమస్ అంటే ఏంటి? గివ్. సో యమాదా సాన్ ఎవరికి ఫ్లవర్స్ ఇచ్చాడు? హనా అనేది కిమురా సాన్కి ఇచ్చాడు. సో ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ దగ్గర అంటే రిసీవ్ చేసుకున్న పర్సన్ దగ్గర నీ పార్టికల్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా అగేమస్ అంటే ఇవ్వడం. సో ఈ పార్టికల్ని మనం నీ పార్టికల్ ఉంది కదా, నౌన్ పర్సన్ని అగేమస్. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నీ పార్టికల్ వస్తుంది. సో ఇచ్చే వాళ్ళ దగ్గర రాదు, రిసీవ్ చేసుకునే వాళ్ళ దగ్గర వస్తుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈసాన్ని హోన్ ఓ కషిమాషితా. ఈసాన్ని హోన్ ఓ కషిమాషితా. ఐ లెంట్ మై బుక్ టు మిస్ లీ. సో ఇక్కడ లీసాన్, ఇక్కడ మీరు వత్తా శివ అని మెన్షన్ చేయలేదు ఎక్కడ, బట్ ఇంగ్లీష్లో ఐ అని ఇచ్చారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ మెన్షనింగ్ వత్తా శివ ఆల్సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఐ. ఓకే, సెంటెన్సెస్ జాపనీస్ వాళ్ళు ఎంత పాసిబుల్ అయితే అంత షార్ట్గా మాట్లాడతారు కాబట్టి ఎవ్రీ టైమ్ ఐ వచ్చినప్పుడు దే డోంట్ యూజ్ వత్తా శివ. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. ఓకే, సో ఈ సాన్ని హనావో కషిమష్తా. ఎవరికైతే ఇచ్చారో ఆ పర్సన్ ఆ నౌన్ని హనావో కషిమష్తా. ఓకే, నెక్స్ట్ తారోకున్ని ఏగో ఓషియేమాస్. సో ఇక్కడ కూడా వతాశివ అని లేదు చూడండి. సో
ఒక సెంటెన్స్లో ఎవరు ఎవరికి ఇస్తున్నారనే కేసులో ఒక పర్సన్ నేమే మెన్షన్ చేశారు అంటే ఇంకొకటి ఆబ్వియస్గా మనమే. సో వత్తా శివాని ఎవ్రీ టైం పెట్టాల్సిన అవసరం లేదు. సో చూడండి, తారోకున్ని ఏగో ఓ ఓషియేమస్. ఐ టీచ్ తారో ఇంగ్లీష్. ఎవరికి టీచ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నీ పార్టికల్. సో సెంటెన్స్ ప్యాటర్న్ మీరు ఒకసారి చదివితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నోట్ ఇచ్చారు. విత్ వర్బ్స్ లైక్ ఒకురిమస్, దెంవావో, కక్కెమస్ ఎక్సెట్రా, place nouns can be used instead of noun person. In this case the particle a is sometimes used instead of ni. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకురిమస్, దెంవావో, కక్కెమస్ ఇలాంటి ప్లేసెస్లో ఓకే ఇలాంటి వర్బ్స్ యూజ్ చేసేటప్పుడు నీ పార్టికల్కి బదులు మనం ఏ పార్టికల్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కైషాని దెంవావో కక్కెమస్ అంటే ఐ విల్ కాల్ మై ఆఫీస్. సో ఇక్కడ కైషా ఏ అని కూడా యూజ్ చేయొచ్చు, దెంవావో కక్కిమస్. సో నీ పార్టికల్ వాడచ్చు, ఏ పార్టికల్ వాడచ్చు అనమాట విత్ వర్బ్స్ ఒకురిమస్ అండ్ దెంవావో కక్కిమస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నౌన్ పర్సన్ని మొరైమస్ అంటే ఏంటి, రిసీవ్. ఇందాక మనం చూసింది అగేమస్. ఓకే, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే the verbs like moraimas, karimas, naraimas express actions from the receiving side. So the persons from whom you receive, those actions are marked with ni. అంటే మొరైమస్, కరిమస్, నరైమస్ ఇవన్నీ కూడా రిసీవింగ్ సైడ్. ఓకే, లెర్నింగ్, తర్వాత బారోయింగ్, తర్వాత రిసీవింగ్. దిస్ ఇస్ సంథింగ్ దట్ యు ఆర్ టేకింగ్. సో మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, ద పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ రిసీవ్. ఎవరి ద్వారా అయితే మీరు రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నీ పార్టికల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్నే ఇలా ఇచ్చారు, కిమురా సాన్వా యమాదా సాన్ని హన్నావో మొరైమష్తా. కిమురా సాన్వా యమాదా సాన్ని హన్నావో మొరైమష్తా. కిమురా సాన్ అంట యమాదా సాన్ దగ్గర హనా అంటే ఫ్లవర్స్ని రిసీవ్ చేసుకున్నారు. ఎవరు రిసీవ్ చేసుకున్నారు, కిమురా-సన్. సో ఎవరి ద్వారా రిసీవ్ చేసుకున్నారు, యమాదా-సన్. సో ఎవరు గివర్ ఉన్నారో వాళ్ళకి నీ పార్టికల్ వస్తుంది. సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాలంటే మొరైమస్ అనేది యాక్చువల్గా ఈ వొకాబులరీ మీనింగ్ ఏంటి, వర్డ్కి మీనింగ్ రిసీవ్, రైట్? సో ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆపోజిట్ పర్సన్ అంటే గివర్కి నీ పార్టికల్ వస్తుంది. అగేమస్కి కూడా అంతే. అగేమస్ అంటే ఏంటి, గివ్. సో ఎవరైతే అక్కడ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి నీ పార్టికల్ వస్తుంది. అర్థమైందా? అగేమస్కి రిసీవర్ దగ్గర వస్తుంది ఆపోజిట్. అగేమస్ అంటే గివ్ కదా, రిసీవర్ దగ్గర వస్తుంది. రిసీవర్ కేసులో గివర్కి నీ పార్టికల్ వస్తుంది. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ కరీనా-సాన్ని సీడీఓ కరిమష్తా. ఐ బారోడ్ అ సీడీ ఫ్రమ్ మిస్ కరీనా. ఓకే, నెక్స్ట్ వాన్-సాన్ని చూగోకో నరైమాస్. ఐ లర్న్ చైనీస్ ఫ్రమ్ మిస్టర్ వాంగ్. సో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఎప్పుడు మొరైమస్ అంటే ఏంటి, రిసీవ్. ఇచ్చేది ఎవరు, వాన్-సాన్ని చూగోకో నరైమాస్. ఐ లర్న్ చైనీస్ ఫ్రమ్ మిస్టర్ వాంగ్. ఆ వాంగ్-సాన్ దగ్గర నేర్చుకుంటున్నారు చైనీస్. ఓకే, సో వాన్-సాన్ దగ్గర నీ పార్టికల్ వస్తుంది. అంటే ఇచ్చేది తను కాబట్టి, నేర్పించేది తను కాబట్టి తన దగ్గర నీ పార్టికల్ వస్తుంది. సో మొరైమస్ వచ్చినప్పుడు గివర్కి నీ పార్టికల్ వస్తుంది. అగేమస్ వచ్చినప్పుడు రిసీవర్కి నీ పార్టికల్ వస్తుంది. సింపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, కరా ఈజ్ సమ్టైమ్స్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నీ ఇన్ దిస్ సెంటెన్స్ ప్యాటర్న్. When you receive something from an organization like a school or a company, only kara is used. For example, if you are receiving something from a school or an organization or a company, then kara use chestaranta. So kimura-sama yamada-san kara hanavo moraimashita. So ikkada kimura-sama yamada-san kara hanavo moraimashita. Miss Kimura received flowers from Mr. Yamada. నెక్స్ట్ గింకో కరా ఒకానేవో కరిమష్ట. ఐ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. సో ఇక్కడ కిమురా-సాన్ యమాదా-సాన్ మేబీ కలీగ్స్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్లో పనిచేయచ్చు. సో బ్యాంక్ కూడా ఒక ఆర్గనైజేషన్ కాబట్టి ఈ కేసెస్లో కరా అనేది కూడా వాడచ్చు అనమాట. అర్థమైందా? సో అది అంటే నీ పార్టికల్ బదులు మనం కరా కూడా యూజ్ చేయవచ్చు ఈ సెంటెన్స్ ప్యాటర్న్లో అని చెప్తున్నారు. సో దిస్ విల్ బీ యూజ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్. యూ కెన్ యూజ్ కరా ఆర్ నీ ఆల్సో అనమాట. అర్థమైందా? నెక్స్ట్ మో విమష్ట.
మో అంటే ఆల్రెడీ. సో ఆల్రెడీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ చదివాను, నేను ఆల్రెడీ తిన్నాను, నేను ఆల్రెడీ ఈ పని చేశాను అని అంటాం కదా, అలాగే మో మీన్స్ ఆల్రెడీ అండ్ ఈజ్ యూస్డ్ విత్ వి మాష్తా. సో మీరు మో యూజ్ చేసినప్పుడు ప్రతిసారి మాషిత అనేది పాస్ట్ ఫామ్, రైట్, ఒక సెంటెన్స్కి. సో మో అని వచ్చినప్పుడల్లా ఇట్ విల్ ఆల్వేస్ బి యూస్డ్ విత్ మీ వి మాష్తా. ఇన్ దిస్ కేస్ వి మాష్తా మీన్స్ ది యాక్షన్ హ్యాస్ బిన్ ఫినిష్డ్. ఆ పని అయిపోయింది, అది పాస్ట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి. ఓకే, ది ఆన్సర్ టు ద క్వశ్చన్ మో వి మాష్తా ఈజ్ హై మో వి మాష్తా ఆర్ ఏ మదాదస్. అంటే ఎవరైనా ఈ మో వర్బ్ మాష్తాకా, ఫర్ ఎగ్జాంపుల్ మో నిమ్మోత్సువ ఒక్కురి మాష్తాకా హ్యావ్ యూ సెంట్ పార్సల్ ఎట్ అని అడిగారు. హై మో ఒక్కురి మాష్తా, ఇక్కడ మో అనేది మేబీ ఆప్షనల్ అవ్వచ్చు, ఎందుకంటే హై అని చెప్తున్నప్పుడు ఇట్ మీన్స్ దట్ స్టేట్మెంట్ వాట్ ఎవర్ హీ ఆస్డ్ ఆర్ షీ ఆస్డ్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. సో హై ఒక్కరి మాష్తా లేదా హై మో ఒక్కరి మాష్తా, ఎస్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెంట్ ఇట్. ఒకవేళ పంపించలేదు అనుకో, ఏ మదాదస్ నో నాట్ యట్. సో గుర్తుపెట్టుకోండి, మో వి మాష్తాకా మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఒకవేళ రిప్లై అనేది నెగిటివ్గా చెప్పాలంటే మదాదస్ అని వాడతారనమాట. ఓకే, in giving a negative answer to this type of question, you should not use vi masandeshta, as this simply means you did not do the specific task rather than you have not done it yet. ఇప్పుడు వి మాషిత అంటే ఒక వర్బ్, మాషిత అంటే అది ఫినిష్డ్, మాసందేష్త అంటే పాస్ట్లోనే అవ్వలేదు అని చెప్పడం. బట్ అవ్వలేదు అని చెప్పడానికి అవుతుంది అంటే ఇట్ నో నాట్ యట్ అంటే అవుతుంది, తర్వాత అవుతుంది అనేది కదా. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మో వి మాష్తా వచ్చినప్పుడు వి మాసందేష్త అంటే నెగిటివ్ సెంటెన్స్లో అవ్వలేదు అని మనం చెప్పకూడదు. ఓకేనా, ఎందుకంటే వి మాసందేష్త అని చెప్తే యూ డిడ్ నాట్ డూ అంటే నువ్వు చేయలేదని వస్తుంది. బట్ రాదర్ దాన్ యూ హ్యావ్ నాట్ డన్ ఇట్ యట్, నేను ఇంకా చేయలేదు అన్నదానికి నేను చేయలేదు అన్నదానికి తేడా ఉంటుంది. ఇంకా చేయలేదు అంటే చేస్తావని, నేను ఇంకా చేయలేదు అని అన్నాము అనుకోండి, తెలుగులోనే మనం అర్థం చేసుకుంటే ఓకే, ఇప్పుడు నేను చేయలేదు అన్నదానికి నేను ఇంకా చేయలేదు అన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాగే వి మాసందేష్త అంటే నేను చేయలేదు, మో మదాదస్ అని రిప్లై ఇచ్చినప్పుడు ఓకే యట్టుడు అంటే చెయ్యాలి, నాట్ యట్ అంటే ఇంకా చేయలేదు చేస్తాను అని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మో విమర్శత ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు పాజిటివ్ అయితే ప్రాబ్లం లేదు, నెగటివ్ వచ్చేటప్పుడు వి మాసందేష్త అనేది యూ షుడ్ నాట్ యూజ్ అనమాట. దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టెల్. ఓకే, సో అయిపోయిందండి, గ్రామర్ పాయింట్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. మీరు ఒకసారి ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి, మొరైమాస్ అగేమాస్, ఒకసారి మీరు చదవండి, గుర్తుపెట్టుకోండి. సింపుల్, మొరైమాస్ అని వచ్చినప్పుడు గివర్కి నీ పార్టికల్ వస్తుంది, ఓకే, రిసీవర్కి రాదు. నెక్స్ట్ అగేమాస్ అని వచ్చినప్పుడు రిసీవర్కి నీ పార్టికల్ వస్తుంది, సింపుల్. ఓకే, సో మీరు ఒకసారి ఇవన్నీ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.